నెల్లూరు జిల్లా అక్కచెరువుపాడులోని టిట్కో ఇళ్లను జనసేన నేతలతో కలిసి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు. అక్కడ వసతులపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. టిట్కో ఇళ్లలో అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. టిట్కో గృహాల సముదాయాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. 60 చదరపు అడుగులు, 480 వచ్చి డబుల్ బెడ్రూమ్ 430 చదరపు అడుగులు పోగా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఇవి పూర్తి కావాల్సినవి. వీటిల్లో దాదాపు 1100 చిల్లర ఇళ్ళు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తే 130 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారని చెప్పి ఇప్పుడే మా టిట్కో ఈ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ నీటి వసతి బాగానే ఉన్నది, కానీ లైట్లు లేవు. అలాగే మాకు డ్రైనేజ్ కొంచెం సరిగ్గా పనిచేయట్లేదు. ఉన్న దగ్గర మాకు కొంచెం ఊరుస్తున్నది. ఇటువంటి చిన్న చిన్న ఇవి దృష్టికి తీసుకొచ్చారు. చాలా బాధగా ఉంది. ఏంటంటే ఈ నీళ్లు కట్టిన తర్వాత 10% కూడా ఆక్యుపెన్సీ లేకుండా ఉండడం. దీనికి కారణం కనెక్టివిటీ సరిగ్గా లేదు, మాకు ఇక్కడ రేషన్ షాపులు లేవు అనేది ఇటువంటి చెప్తున్నారు. వాటిని అన్నీ కూడా అడ్రస్ చేసి ఇక్కడ బస్ కనెక్టివిటీ వచ్చే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే నెల నెల ఇక్కడికి రేషన్ వచ్చేటట్టు వాళ్ళకి సరైన టైంకి రేషన్ అందే విధంగా చర్యలు ఖచ్చితంగా తీసుకొని ఇవాళే మాట్లాడడం జరుగుతుంది.